అన్నిటికంటే మనిషికి మహా చెడ్డ గుణం ఏంటిదంటే ద్వేషం. ఎంతసేపు ఎదుటి మనుషుల్లో తప్పులు వెతుకుతారు, ద్వేషిస్తారు. అది కన్న పిల్లలైనా అంతే, చుట్టుపక్కలోళ్ళైనా అంతే, చుట్టాలనైనా అంతే, వాళ్ళకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లనైనా అంతే, వాళ్ళ కింద పనిచేసే గుమాస్తాలనైనా అంతే. ప్రతి మనిషిని ద్వేషించుడే వాళ్ళ పని ఉంటుంది. మనిషి ఏ మనిషి అయినా తప్పులు చేయని మనిషి ఉంటారా? పొరపాట్లు జరగని మనిషి ఉంటారా? 100% కరెక్టే వాళ్ళని ఉంటారా? ఏదన్నా తెలిసో తెలియకో ఏవో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి ప్రతి మనిషిలో. వాటిని చెప్పాలి. నీది ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. మళ్ళా మనిషితోని మామూలుగానే ఉండాలి. అంతేకాని ఇక నీకు నాకు కటిఫ్ అంటే ఎట్లా? ఇక వాళ్ళతోటి కలిసే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు. వాళ్ళని చూడడానికి ఇష్టపడరు. అంత ద్వేషం పెంచుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి పిల్లల విషయంలో కూడా అంతే. పిల్లలు ఏదైనా చెప్పినట్టు వినకపోతే కథం. ఇక వాళ్ళ ముఖం చూసుడే లేదు. ఇక చుట్టాలైనా కానీ వాళ్ళు ఫలానా ఇల్లు కొనుక్కున్నారు నాకు చెప్పలే, ఫలానా జాగా కొనుక్కున్నారు నాకు చెప్పలే, వాళ్ళు నాకేది చెప్తలేరు అని కథం. వాళ్ళ మీద ద్వేషం. మరి నువ్వన్నీ చెప్తానవా అందరికీ? నువ్వేం చేసుకుంటానో అందరికి చెప్తానవా? మరి వాళ్ళు ఎందుకు చెప్పాలి నీకు? ఎందుకు చెప్తారు? వాళ్ళ ఇష్టం అది. ఎప్పుడో నీకు కలిసినప్పుడు ఎప్పుడో మాట్లాడితే అయిపోయాయి. మనుషులనే దూరం చేసుకున్నాడు ఎందుకు? మనిషిలోని చెడును ద్వేషించాలి. నీది తప్పురా అని చెప్పాలి. అంతేకాని మనుషులనే ద్వేషిస్తే ఎట్లా? మనుషులనే దూరం చేసుకుంటే ఎట్లా? అందరినీ దూరం చేసుకొని నువ్వు ఏకాకివైపోవా? సమాజంలో మనిషి సంఘజీవి. 10 మందితో కలిసి ఉంటేనే సరదా, సంబరం, సంతోషం ఏదైనా. మరి నీకు మనుషులే వద్దు, ప్రతి వారిలో లోపాలు వెతికి, తప్పులు వెతికి వాళ్ళని ద్వేషించడం, వాళ్ళందరూ ఏదో నీకు నష్టం చేసినట్టుగా నువ్వు భావించి అందరిని దూరం చేసుకోవడం, ఇది ఎంతవరకు కరెక్టు? దానివల్ల ఎవరికి నష్టం? నీకే నష్టం. 10 మందితో ఉంటేనే కదా సరదా అయినా సంబరమైనా. ఏది లేకుండా నేను ఏకాకిగా ఉంటా అంటే నీ కర్మ. దానికి ఎవరు ఏం చేస్తారు? ఒకసారి కాకుంటే ఒకసారి అన్నా ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరిని మనసును వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఏమంటారు?